శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 17 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి రాత్రి 7:26 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా రోహిణీ నక్షత్రం ఉంది. ఆదివారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధాత్రి యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు సింహరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి చర్చలు చేయడానికి ఈరోజు బలం బ్రహ్మాండంగా ఉంది. రాజకీయాల్లో అధికార పదవుల కోసం ప్రయత్నాలు చేయడానికి బలం ఉంది. తండ్రి వైపు బంధువులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈరోజు రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే. దానివల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు మంచి హైక్తో జాబ్ మారటానికి బలం ఉంది. అలాగే దాంతోపాటుగా ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలత చాలా బాగుంది. తల్లిగారికి ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవటానికి బలం బాగుంది. అంటే ఈరోజు యోగం అద్భుతంగా ఉంది. రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ అద్భుతంగా ఉంది. 12 రాసుల వాళ్ళు ఏ పని చేసుకున్నా సరే తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం, సీమంతం, బారసాల ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్తగా ఆభరణాలు ధరించడానికి రోహిణి మంచి నక్షత్రం. కొత్తగా అధికార పదవులు స్వీకరించడానికి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే యజ్ఞయాగాదులు, హోమాలు ఇలాంటివి చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు చేయడానికి, దైవ దర్శనాలకు కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలు ఏవైనా ఉంటే ఆ గొడవలు చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా రోహిణీ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు తీర్చేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి వాళ్ళకున్న పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి తొందరగా బయటపడగలుగుతారు. అలాగే సామాజిక న్యాయం కోసం పాటుపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేసేవాళ్ళు, ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అనుకూల ఫలితాలు ఈరోజు మేషరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే ఊహించిన దానికంటే బాగా వ్యాపారం జరిగి ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. దాంతోపాటుగా పుణ్య కార్యక్రమాలు చేస్తారు. ఎదుటి వాళ్ళకి సహాయం చేయటం, దాన ధర్మాలు చేయటం ఇలాంటి పుణ్య కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసికంగా ప్రశాంతతని, ఆనందాన్ని వృషభ రాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన ధనలాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం పొందగలుగుతారు. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తిని ఉపయోగించి ఆపదల నుంచి బయటపడాలి. మానసికంగా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటే మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన సంబంధమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. మానసికంగా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మీ సమయస్ఫూర్తితో, చాకచక్యంతో వాటి నుంచి బయటపడగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాల వల్ల లాభం చేకూరే సూచనలు ఉన్నాయి.
దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు, ఆనందంగా కాలాన్ని గడిపే అవకాశం ఈరోజు కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. సామాన్యమైనటువంటి ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనలాభాన్ని పొందగలుగుతారు. దైవ చింతన మనసుకు ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొద్దిపాటి అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం మంచిది. అలాగే మానసిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ కంటే మనసుకి ఎక్కువ శ్రమ ఒత్తిడి ఉంటుంది. దాన్ని ప్రశాంతంగా తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే వృత్తిపరంగా సంతోషం ఉంటుంది. ఉద్యోగమైన వ్యాపారమైన వృత్తిలో సంతోషము, వృత్తిపరంగా లాభం చేకూరే సూచనలు ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ భంగం కనిపిస్తోంది. అంటే ఉద్యోగ రంగంలో ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగ రంగంలో అప్రమత్తంగా వ్యవహరించండి. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక భయం చోటు చేసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆ భయం ఉన్నప్పటికీ వృత్తిలో లాభం మాత్రం చేకూరుతుంది. ధనపరమైన లాభం ఉంటుంది. ఉద్యోగమైన వ్యాపారమైన ధనలాభం ఉంటుంది. ఉద్యోగ రంగంలో మాత్రం ఒక రకమైన అనుకోని భయం వెంటాడుతూ ఉంటుంది. భయం ఉన్న ధనలాభం పొందే సూచనలు మాత్రం మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. కాబట్టి కంటికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉన్నా మీ తెలివితేటలతో వాటిని పరిష్కరిస్తారు. మీరు ఏం మాట్లాడినా కొన్ని వ్యతిరేక వాదనలు వినిపిస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేసినట్లయితే ఈరోజు చాలా వరకు అన్ని వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి యందు విశేషమైన ధన వృద్ధి ఉంటుంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా ధనపరంగా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే సింహ సంక్రమణం. సూర్యుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. సాయంకాలం 4:42 మారుతున్నాడు. ఈ సింహ సంక్రమణం సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరాలంటే ఓం సింహ సంక్రమణ రవయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం సింహ సంక్రమణ రవయే నమః. ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తిపరంగా అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో రాజకీయ వ్యవహారాలకు అనుకూలం. ముఖ్యమైనటువంటి దస్తావేజులు రాసుకోవడానికి అనుకూలం. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు రవిహోర మంచిది. అప్లికేషన్లు రాయడానికి రవిహోర మంచిది. ప్లీడర్లను వైద్యులను కలుసుకొని వాళ్ళ కీలకమైన సలహాలు సూచనలు స్వీకరించడానికి రవిహోర మంచిది. చట్ట సంబంధమైన వ్యవహారాలు చేసుకోవటానికి రవిహోర మంచిది. సన్మానాలు సత్కారాలు చేయించుకోవటానికి కూడా రవిహోర మంచిది. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు అడ్వెంచరస్ పనులు చేయడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలంలో 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.